మీరు గతంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ మాదిరి లూటీ చేసి పడేసిండు ఆర్మూర్ని అని చెప్పి అన్నారు. నిజమేనా అది? కేజీఎఫ్ అంటే ఒకరోజు ఇప్పుడు పోయి తవ్వుతే అరవై చూడుకో మరి. మీరైతే మాట్లాడారు కదా. నేను మాట్లాడే కదా, మీ విలేకరులు అందరూ ఉన్నారు. ఏం తెలియకుండా మాట్లాడరు కదా. నేను మాట్లాడటం ఇళ్లల్లో మాట్లాడడం వేరు, వేదికల మీద మాట్లాడడం వేరు. ఆ గూండాయిజం నిర్మూలించడమని చెప్పి చెప్తున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. అవినీతిలో భాగస్వాములు అయిన ఎవరైతే బాజీలు ఉన్నారో వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి వేల కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి మీరే చెప్పారు కదా. ఏమంటున్నా అంటే వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళరు. సెంట్రల్లో మీద ఉంది కదా పెద్ద పార్టీ, మళ్ళీ మీరు అక్కడే వస్తాం. మీకు ఇప్పుడు ఫస్ట్ అదే చెప్తున్నాను, రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము, రాజ్యాంగ నిర్మాతలు. మీ అసలు మీ గోల్ ఏంటి? రాకేష్ రెడ్డి ఏం కావాలి? ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రానికి? అయితే ఎవరు పడితే వాడు ముఖ్యమంత్రి అయితే ఇక రాజకీయాలకు పిలిపి ఏముంటుంది? నువ్వు బలేవును. 2028లో మాదే అధికారం అంటారు కదా. అధికారం మాదే, మా బీజేపీ అధిష్టానం ఆశీర్వదిస్తే. నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్రరావుని చాలా మంది మీ పార్టీలో వ్యతిరేకిస్తున్నారు. అందరికీ నచ్చిన వాళ్ళైతే చేయలేదు, అందరికి నచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? నేను డైరెక్ట్ చెప్తున్నా, ఈటెల వర్సెస్ బండి సంజయ్ పంచాయతీ అది బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మనకి బిగ్ బ్లాస్టర్ దేనికి అవుతుంది? నేను పచ్చగడ్డ వేస్తే బగ్గుమనే ఇది కనిపిస్తుంది. పార్టీ ఇది ఒక దేశ సంస్కృతి, దేశ. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన గెస్ట్ను పరిచయం చేయబోతున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే రాకేష్ అన్న. నమస్తే బాబు. ఎట్లా ఉంది ఆర్మూర్ నియోజకవర్గం? ముందుగా మీ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తున్నాను ప్రశ్న. గతంలో మీరు చాలా హామీలు ఇచ్చారు ఎన్నికల టైంలో, ఎట్లా ఉంది కాన్స్టిట్యున్సీ పరిస్థితి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అప్పుడున్న పరిస్థితులల్లో దొరల రాజ్యంలో, నిర్బంధ పరిపాలనలో, పోలీసు రాజ్యం, గుండాల రాజ్యం, ప్రజాస్వామ్యం అనేది కళ్ళకు కనబడకుండా అమాయకుల మీద హత్యాకాండ, ఆడబిడ్డల మీద అత్యాచారాలు, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్న వేళ 90 గ్రామాల ప్రజలు బిక్కుమని బేలచూపులు చూస్తున్న వేళ, వాళ్ళ బిడ్డగా నా వ్యక్తిగత జీవితాన్ని ఏదో నా బతుకు నేను బతికేవాడిని, నా ప్రాంతం బానిసత్వంలో చూడలేక ఎందరో వీరులు తెచ్చిన భారత స్వాతంత్రం, ఎందరో అమరులు ఆత్మార్పణ చేసుకున్న తెలంగాణ, ఈ గుండా నా కొడుకులకు కాదు, దొరలకు కాదని నిలబడి తొడగొట్టి గెలిచి 90 గ్రామాల ప్రజల్ని ఈరోజు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. అది నా అన్నిటికన్నా నా జీవితంలో పెద్ద విజయం. ఫస్ట్ స్వాతంత్రం అయితే రావాలి కదా, స్వేచ్ఛ అయితే ఉండాలి కదా, మనిషిని మనిషి చూసి కౌగిలించుకోవాలి కదా, మానవత్వం అయితే పరిమళించాలి కదా. ఒకరిని చూస్తే ఒకటి భయం, వాడు అబ్బనా ప్రజాస్వామ్యం అంటే సొత్తా? అదే అడిగాను. ప్రజలు అనుకున్నారు, మా బిడ్డ అనుకున్నారు, మమ్మల్ని బానిసత్వంలోకి వెళ్ళి ఈ భయంలోకి వెళ్ళి బయటికి తీసుకొస్తాననుకున్నారు. ఈ 18 నెలల్లో నేను చేసింది అదే. మీరు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలో భాగంగా నా ప్రశ్న ఏంటంటే, సంవత్సరానికి 10 ఇండ్లు కట్టిస్తా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా నా సొంతంగా 10 ఇండ్లు కట్టిస్తా అన్నారు. ఎన్ని ఇండ్లు కట్టించారు ఇప్పుడు? మళ్ళీ అదే చెప్తున్నాను. అది ఇప్పటికి 12 సార్లు, ఇప్పటికి 100 సార్లు క్లారిటీ ఇచ్చాను, ఇంకా 1000 సార్లు క్లారిటీ ఇచ్చిన ఇదే సమాధానం. నేను ఎన్నికల వాగ్దానం ఇచ్చింది ఇదే. ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే ఇల్లు, ప్రభుత్వం కట్టకపోతే నా స్వంత నిధులతో ఊరుకు 10 ఇల్లు కడతాను, ప్రభుత్వం కట్టకపోతే. ఇప్పుడు చాలాసార్లు మీరు గతంలో చెప్పిర్రా ఇదే, ప్రభుత్వం కట్టకపోతే అని మెన్షన్ చేసిరా? చెప్పినా కూడా క్లియర్గా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేసిరాను, ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా కట్టని చెప్పు. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ శాసనసభలో మొదటిసారిగా ఎన్నికైనప్పుడు క్లియర్గా అడిగాను, నాకు కావాల్సింది ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులని. మొదటి సమావేశంలో అడిగాను, అందుకని నేను ప్రజలకు మాటిచ్చి వచ్చాను. అంటే మా ట్యాక్స్లన్నీ ఎవరికి ఇవ్వాలి? మరి మీకు ఇవ్వాలా? మేము పప్పు మీద ట్యాక్సు, ఉప్పు మీద ట్యాక్సు, బియ్యం మీద ట్యాక్సు, లేకపోతే జిఎస్టీ ట్యాక్సు, ఎక్సైజ్ ట్యాక్సు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, మరి ఈ పన్నులు అనేటి పోతున్నాయి. దాన్ని అదే చెప్పాను, తెలంగాణ లేదని చెప్పమని చెప్పాను ముఖ్యమంత్రి. మీ అపోనెంట్ వాళ్ళేమో రాకేష్ రెడ్డి నియోజకవర్గంలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనపడతాడని చెప్పి మిమ్మల్ని ఇది చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు పాపం అప్పుడు వాళ్ళకి ఏముంటుంది, నిరంతరం జీవితం అంతా ఓటమి పాలు.
ఇప్పుడు ఒక అసమర్థుడి జీవయాత్ర లాగా ఉన్నది నా ఎవరైతే అపోనెంట్ ఉన్నాడో. 10 ఏళ్ళు పనిచేసిండు కదా ఏడో ఫస్ట్ టీఆర్ఎస్ అయిపోయింది, టీఆర్ఎస్ తర్వాత బీజేపీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది. 15 ఏళ్ళ నుంచి నిరంతర అసమర్థుడి జీవనయాత్ర అని చేస్తున్నాడు. మరి ఏదో ఒక రకంగా వాళ్ళని తప్పు కూడా పట్టలేము, ఒక ప్రతిపక్షంగా ఏదో ఒకటి ఆరోపణలు చేయాలి. కాబట్టి చివరికి తేల్చాల్సింది ఆర్మూరు ప్రజలు వచ్చే ఎన్నికల్లో. రూపాయికి వైద్యం అందిస్తామని చెప్పారు మీరు, గతంలో జరుగుతుందా అది? అలా నేను అదే అంటున్నాను, రూపాయికి వైద్యం అనేది మేము ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కన్సల్టెంట్ మేము ఇచ్చేది ఆపరేషన్లు కాదు అది. కానీ ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తున్నాను. అలాంటి నా హాస్పిటల్ని ఆధునీకరించాను. రెండోది ఇప్పుడు 2 హాస్పిటల్ శాంక్షన్ అయినాయి. నేను ఇచ్చేది కన్సల్టెంట్. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఒక ఫౌండేషన్ ఉంది అని నేను విన్నాను. ఆ ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి పనులు చేస్తున్నారు? నిరంతరం జరిగేది అది. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సహకారం కావచ్చు, ఒక్కొక్క ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఒక్కోసారి అక్కడ జైళ్ళలో పడ్డ వాళ్ళని నిడిపించడం కావచ్చు, అక్కడ చనిపోయిన వాళ్ళని తెప్పియడం కావచ్చు, గల్ఫ్లో ఒక భాగం, విదేశాలలో ఏదైనా సమస్యలు విద్యార్థులకు సహకారం అందించడము, అప్పుడప్పుడు కొంత పేదవాళ్లకు సహాయ సహకారాలు అందించడం, అదొక నిరంతరం. ఇది రాజకీయాలకు సంబంధం లేని ట్రస్ట్. అది దానికి సంబంధం రాజకీయం, ట్రస్టుకు రాజకీయానికి సంబంధం. ఒక రాజకీయ నాయకుని ఇప్పుడు నేను, ట్రస్టీస్ వేరు, అదొక సోషల్ యాక్టివిటీస్. ఎక్కడ దానికి ఉన్న నిధులని లభ్యతను బట్టి పని చేసుకుంటా పోతుంది. దానివల్ల రాజకీయాలకి సంబంధం. రాజకీయాలని ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, శాసనసభ్యుడిగా నేను నా భావజాలంతో పోతాను. ఒక ఎమ్మెల్యేగా నా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, నా హక్కుల గురించి, నా నిధుల గురించి, నా ప్రజల హక్కుల గురించి. ఇట్స్ డిఫరెంట్ వే. ఏం లేదు, మీ అపోనెంటే నో, అపోనెంట్ పక్కన పెట్టు. అపోనెంట్ అనేది ఇంకా దట్ ఇస్ ఇప్పుడు నా అపోనెంట్ రేవంత్ రెడ్డి. అపోనెంట్ ఏంటంటే ఓడిపోయినోడి గురించి ప్రజలు తిరస్కరణ ఎట్లా అవుతారా? నా అపోనెంట్ కొడంగల్ శాసనసభ్యుడు. ఓకే, టార్గెట్ రేవంత్ రెడ్డి. టార్గెట్ అంటే మేము ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకురావాలి. మేము భారతీయ జనతా పార్టీ హిందువుల ఆత్మగౌరవం నిలబెట్టాలి తెలంగాణలో. దీనికి మేము ప్రతిపక్ష పార్టీగా అవినీతిలో తూలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మేము ఏ వ్యక్తులతో కొట్టాడాలి? మేము అపోనెంట్ ఎవరికి సీట్ వస్తుందో గ్యారెంటీ లేదు. నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చూసిన జీవన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడింది మీ మీద. ఓ జీవన్ రెడ్డి 8వ తరగతి చదువుకున్న రాకేష్ రెడ్డి అని చెప్పి మీరు ర్యాగింగ్ చేస్తున్నారు. నేను ఏం చదవలేదు అనుకో, దానికి ఏం సమస్య వచ్చింది? జీవన్ రెడ్డికి ఇప్పుడు పాపం జీవన్ అనేవాడు నా తమ్ముడు. ఇప్పుడు ఒకటి జీవన్ అనేవాడు నా కజిన్ అవుతాడు. నేను జీవన్ వ్యక్తిగతంగా వేరు, జీవన్ శాసనసభ్యుడు చేసిన అవినీతి అరాచకాల మీద పోరాడడం తప్ప జీవన్ వ్యక్తిగతంగా నేను కొట్లాడలేదు. కానీ మీరేమో నా తమ్ముడు అని అంటున్నారు, ఆయనేమో డ్రగ్గిస్టు, సైకో, స్మగ్లర్. ఆర్టీవీలో పెట్టొచ్చిన ఎంటికలు వాడి కేటీఆర్ కూడా మన ఇంతవరకు పంపించలేదు. మీ మీడియాలు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు చక్కగా కేటీఆర్ ఇలా బర్త్డే ఉన్నది పాపం, ఆయన 4 గంటలు విక్కొని, జీవన్ 4 గంటలు విక్కొని ల్యాబ్కి పంపిండ్రి. ఎవరు డ్రగ్స్ వాడితే వాడికి అమరవీర స్థూపం దగ్గర ఊరు పెట్టండి. ఇది బహిరంగ సవాల్. మీరేమో నా తమ్ముడు అని చెప్పి మిమ్మల్ని రివర్స్ లో ఇచ్చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు చనిపోయిన శవానికి పానం పోయదలుచుకోలేదు, అనవసరం అంటారు మాట్లాడి. ఇది ఓవర్ అప్డేటెడ్ బాబు రాజకీయ. మళ్ళీ మీరు అదే అంటున్నాను, ఎప్పుడో కొత్తగా మేము శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడు రకరకాల ఆర్టీవీలలో కాంట్రవర్సీ తప్ప ఒక రాజకీయ ప్రత్యర్థులు శత్రువులం కాదు. ఇంత దారుణమైన మాటలు ఎవరు మాట్లాడరు కదా. ఒక్కోసారి దిగజానే రాజకీయాలు ఉంటుంది. రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం రావులేగా అంటున్నాడు. ఏ రాజకీయాలు ఏమున్నాయి? ఎక్కడ పుష్ప 2 అంటున్నాడు. పుష్ప 14 కానీ తప్పేముంది? అవును, బరాబర్ ఎర్రచందనం వ్యాపారం చేస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి టెండర్ వేస్తుంది. చంద్రబాబు నాయుడు పుష్పనే, పవన్ కళ్యాణ్ పుష్పనే, నేను పుష్పనే, రాకేష్ రెడ్డి కూడా పుష్పనే. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి పుష్పనే, వైఎస్ రాజశేఖర రెడ్డి పుష్పనే. అమ్మినోళ్ళు పుష్పలైనప్పుడు కొన్నోడు ఎందుకు పుష్పగాడు? ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? అమ్మినోడే ప్రభుత్వం అయితే ఎర్రచందనం వ్యాపారం చేస్తున్నా నేను అని చెప్పి ఇంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే సెంట్రల్ ప్రభుత్వాన్ని అడగాల, సెంట్రల్ ప్రభుత్వాన్ని అడగాల. కేంద్ర ప్రభుత్వం కాదు, మాది, నేను బీజేపీ ఎమ్మెల్యేని. ఏం చేసుకుంటారో 1998 నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. 1998 ఆల్రెడీ తెలంగాణలో పేపర్లలో వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే రికార్డ్ అవుతుంది మొత్తం. మీరు మాట్లాడే నాకెందుకు తెలియదు? పేపర్ కూడా చదకపోరు, ఓడుంటాడు ఆంధ్రప్రదేశ్ చదకపోరు. 1998 పేపర్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చెందిన నిజామాబాద్ జిల్లాకి చెందిన రాకేష్ రెడ్డికి విదేశాలకు వేయడానికి మొదటిసారి అనుమతి ఇచ్చినామని. అండు పాండు సంజయ్ క్యా
రాకేష్ రెడ్డి ఒక్కడే చేయట్లేదు, బడా బడా బాబులు అందరూ చేస్తున్నారు. అయితే బడాబాబులు ఎవరు చేస్తారు? వాళ్ళు అమ్ముతారు ప్రభుత్వ చెప్తున్నారు అధినేతలు. కదా మీరు, చంద్రబాబు అన్నాడు, రాజశేఖర్ రెడ్డి అదే నీకు తెలుసుకోవాలి. మీరు జర్నలిస్ట్ చేసేటప్పుడు కొద్దిగా యాంకరింగ్ చేసేటప్పుడు అసలు ఏమైనా డెప్త్ కూడా తెలుసుకోవాలా. నోటికి వచ్చిన ప్రశ్నలే కాదు. నేను ఇందాక అదే అడిగిన నిజమే మిమ్మల్ని, అందుకనే భార్గవ్, అడిగినాను. నిజం. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఎర్రచందనం సబ్జెక్ట్ అడిగేటప్పుడు ఎర్రచందనం మీద కొద్దిగా స్టడీ చేయాలి. మీరు వికీపీడియాకి వెళ్ళి, లేకపోతే రకరకాలు వెళ్ళి, డాటా వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి, డీజీఎఫ్ డైరెక్టర్ జనరల్, మీరు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు వేరే సామాన్యులు ఏదో అర్జున్ సినిమా చూసి చప్పట్లు కొట్టే వాళ్ళు కాకుండా మీరు చదువుకున్న వాళ్ళుగా సమాజం పట్ల మీకు కొద్దిగా ఉండాలి. మీ వల్లనే సమాజం పాడవుతుంది, చెడిపోతుంది, మంచిగా అవుతుంది. సాధారణ ప్రజలకి ఇవన్నీ తెలియదు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, మీ వల్ల మళ్ళీ అదే చెప్తున్నాను, మీ వల్ల చైతన్యపరగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంది? గవర్నమెంట్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది. యాక్షన్లో కొంటాం మేము. యాక్షన్ పెట్టేది ఎవరు? ప్రభుత్వ అధినేతలు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధినేత ఎవరు? ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి, అక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టిన ఫస్ట్ కొన్నాం మేము 98లో. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కొంటాం. రెగ్యులర్గా యాక్షన్, అది టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. టెండర్స్ కూడా గ్లోబల్ టెండర్స్ కాల్ఫర్ చేస్తారు. జపాన్ వాడు వస్తాడు, సింగపూర్ వస్తాడు, చైనా వాడు వస్తాడు, దుబాయ్ వాడు వస్తాడు. దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళు కొద్దిగా తీసుకుంటారు, మేము కొద్దిగా తీసుకుంటాం. బహిరంగంగానే ఉంటుంది కదా ఇదంతా. పేపర్లలో ఇస్తారు, టీవీలలో ఇస్తారు. మరి ఇప్పుడు ఇవన్నీ టెండర్లు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ లక్షల కోట్ల బడ్జెట్, ఇప్పుడు భారతదేశంలో 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. తెలంగాణది 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇవన్నీ టెండర్లు ఇస్తారు కదా. రోడ్ కాంట్రాక్ట్ కావచ్చు, రైల్ కాంట్రాక్ట్ కావచ్చు, అదొక టెండరు. ఇప్పుడు మీ అంత ధైర్యంగా చెప్పేటోళ్ళు చాలా తక్కువ మంది. ధైర్యం చెప్పి దానికి ధైర్యం ఎందుకు పనికిరాని? తక్కువ మంది ఉంటారు. ఇంత ధైర్యంగా చెప్పేటోళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. ఏమవుతుందో ఏందో, కెమెరా ముందు మాట్లాడుతున్నాం కదా అని భయం ఉంటుంది కదా. దానికి ఏం కెమెరా? కెమెరా ముందు మాట్లాడేది ఉన్నది. ఇప్పుడు రోజు ముఖ్యమంత్రులు మాట్లాడరా? ముఖ్యమంత్రులు కూడా మాట్లాడతారు కెమెరాల ముంగట. ఇప్పుడు ఇదే కెమెరాల ముంగట మీడియాకు సమావేశం పెడతారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఇదే ఛానళ్ళ ముంగట మీరు వెళ్ళి చూడండి, యూట్యూబ్లో కొట్టుకొని చూడండి. ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్షన్స్ పెట్టింది మీడియాలో వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆఫీసర్లు మీరు రండి కొనండి, నువ్వు కూడా కొనొచ్చు. బాగానే సంపాదించారా రాకేష్ రెడ్డి గారు? అందరు ఎట్లా సంపాదించారు? ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ 4 కోట్ల మంది ఉన్నారు. నేను ఒక్కరిని సంపాదించలే కదా. 30 ఏళ్ళు కష్టపడితే వచ్చిన. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళ తర్వాత నువ్వేమవుతావు? అందరికి మీలా బిజినెస్ అందరికీ ఎందుకుంటాయి? అందరికీ అందుకుంటే ప్రపంచంలో దేవుడు ఎట్లా తయారు చేయలేదు, సృష్టి అట్లా లేదు కదా. నీ చేతి నువ్వు సొంత కుటుంబంలో 4 సమానంగా ఉండరు. అనిల్ అంబానీ దివాలా తీసిండు, ముఖేష్ అంబానీ 4 లక్షల కోట్ల పోయిండు. 2 పుట్టింది ధీరుభాయ్ అంబానీకి. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన రామ్నాథ్ మోడీ గారు రేషన్ షాప్ నడుపుకుంటున్నారు. వాళ్ళ వృత్తులు చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక బ్రదరు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములందరూ ముఖ్యమంత్రులేనిగా. చెప్పండి, ఎవడి రాత ఏందో వ్యాపారం. ఇప్పుడు ఇందులో 12 ఇళ్ళు ఉన్నాయి. 12 ఇళ్ళలో ఎర్రచంద్రమే చేసారా? ఇప్పుడు ఆ ఇల్లోడు ఈ ఇల్లోడు కూడా ఎర్రచంద్రమే చేసిండా? ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఆయన ఏదో ఒక కంపెనీ, ఈయన ఒక కంపెనీ, ఒకడు బట్టల దుకాణం ఉన్నది, ఒకడు బంగారం దుకాణం ఉన్నది, ఒకడు తోట వ్యవసాయం చేసుకుంటుండు. ఏదో మొత్తం తెలంగాణ నేను ఒక్కనే సంపాదించినట్లు నేను అంటే ఎక్కడి నుంచి మీడియాకు సామాన్యులు సమాజంలో గుర్తింపు రాకూడదు. దొరల పిల్లలు, లేకపోతే మంచి మంచి రెడ్డిల పిల్లలు, ఆ రెడ్డి కొడుకు, ఈ రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ మనమన్లు ముఖ్యమంత్రులు కావాలా, తెలంగాణలో ఆడి తమ్ముడు మళ్ళీ మంత్రి కావాలా, ఈడి తమ్ముడు ఎంపీ కావాలా అంటే ఏ ఒక మామూలు సామాన్య కుటుంబంలో ఉట్టి మేము వ్యాపారాలు చేసి 10 రూపాయలు సంపాదించుకుంటే ఎందుకు ఇంత కుళ్ళెందుకు సమాజానికి? ఎందుకు? ఏం 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 నేరం చేసినాం? ఏం చేసాం సమాజం పట్ల? ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యేగా పోటీ అది కాదు, సామాన్యులము ఏమవుతుంది మేము సంపాదించుకుంటే? నువ్వు సంపాదించుకుంటే ఎంపీ అయితే ఓడి కళ్ళకి ఏం పోతే రోగం పుడుతుందా? ఒక కింది తరగతికి వెళ్ళొచ్చి కష్టపడి కన్నీళ్ళు చెమట బిందువులు స్వేదం దింపి ఈ స్థాయికి వస్తే ఈ రకంగా అడుగుతుందా? అడగలేదు ఎందుకు జానారెడ్డి కొడుకుల్ని ఒకళ్ళు ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే అయినరు? అడగలేదు ఎందుకు వెంకటస్వామి కొడుకుని మంత్రి అయిండు, మనమడు ఎంపీ అయిండు? ఎందుకు అడగలేదు? వాస్తవం. ఎందుకు అడగరు మీరు? కేసీఆర్ అల్లుడు మంత్రి ఆయే, కొడుకు మంత్రి ఆయే, బిడ్డ ఎంపీ ఆయే, అదిన కొడుకు ఎంపీ ఆయే, ఎందుకు అడగరు వాళ్ళని? దొరలనా? మేము చేసిన పాపం ఏంది? మేము చేసిన నేరం ఏంది? సామాన్యుడిగా పుట్టడం, గ్రామీణ ప్రాంతాలలో పుట్టడం, జీవితం అంతా ఇటుక వేర్చి స్థాయికి రావటం. ఏమి 1 సంవత్సరంలో వచ్చినామా? 1 దినంలో వచ్చినామా? అడుగు నా కొడుకులను ఒక్కడని చెప్పండి. దీనివల్ల ఏం చేస్తున్నారు మీరు? మనోస్థైర్యం దెబ్బతీస్తున్నారు ఒక సామాన్యులది. పల్లెటూరుకి వెళ్ళొచ్చి ఒక మారుమూల రైతు కుటుంబాలలో వచ్చినాం మేము.
ఏ సౌకర్యం లేని గ్రామాలలో పుట్టినాం. అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు. దీని వలన క్లియర్ ప్రజలకు కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. క్లారిటీ కాదు, మేము ఎందుకు చెప్తున్నాం ఇదంటే గ్రామీణ ప్రాంతాల యువత నిర్వీర్యం అవుతుంది, డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు, ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. మొత్తం ప్రతి ఒక్కడు పట్టణం దారి పట్టిండు, పల్లెలను మరిచిండ్రు. మీరు ఇట్లా నిరాశ చేస్తే ఇంకా యువత రాదు, వాళ్ళు తెగింపు చేయలేరు. అందరికి అన్ని గుండెలు ఉండయి. నేను అదే చెప్తున్నా, అందరికి మీలాగా గుండె ఉండదు కదా, ధైర్యంగా. మా గుండె ఏంటంటే ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి, ఒక పల్లెటూరు వాడికి ధైర్యం నింపాలని, అంతే తప్ప మేమేదో సంపాదించాము మమ్మల్ని చూడండి, లేకపోతే మా సింగారం చూడండి. అంటే ఒక 5,000 కోట్లు ఉంటాయి, 10,000 కోట్లు ఉంటాయి, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, అవన్నీ ఎన్నికల అఫిడవిట్లు ఉంటాయి, దట్స్ ఓపెన్ డాక్యుమెంట్. ఎన్నికల కమిషన్ పోతే నీకు లెటర్ ఇస్తా, తీసుకో, ఇంకేమైనా ఓపెన్ బుక్ అంటారు. ఓడైనా ఎవరైనా ఓపెన్ బుక్కే కదా. ఇప్పుడు ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత నీ పర్సనల్ లైఫ్ ఏముంటుంది? రాజకీయాలకు రాకముందే నీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే నామినేషన్ వేసి అప్డేటే ఉంటుంది. ఓకే, మీరు ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే అయ్యారా, లేకపోతే మీ ఆస్తులు కాపాడుకోవడానికి ఎమ్మెల్యే అయ్యారా? ఉంటే కదా ఆస్తులు. ఒకటి నేను చెప్పింది ఒక ఇక్కడ మా మెల్ల ముందే చెప్పాను ముందు ప్రశ్నకు, మీరు ఒక్కసారి ఇప్పుడు ఒక్కొక్కరికి గోల్ ఉంటుంది. గోల్ లేదు, గొంగల్ లేదు. రాజకీయాలు అంటే ఇష్టం లేదు. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా లేదు నాకు ఇష్టం. నేను అందుకే ఆ ప్రశ్న అడిగిన, మీరు ఎమ్మెల్యే కావాలని అయ్యారా లేదంటే? రాజకీయాలు ఇష్టం లేదు, ఇప్పటికి కూడా లేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు. నేను 3 నెలల్లో ఎమ్మెల్యేని అయిపోయినా. నా ప్రాంతం మీద, నా ఆరుమూరు ప్రాంతం 90 గ్రామాల ప్రజల ప్రతి ఊర్లో గుండాయిజం, ప్రతి ఊర్లో రౌడీయిజం, ప్రతి ఊర్లో అక్రమ కేసులు, యువకులని నిర్బంధంలోకి తీసుకోవటము, యువకులకు భావస్వేచ్ఛ లేకపోవటము, చిన్న స్టేటస్ పెడితేనే పోలీస్ స్టేషన్ జీప్ ముందే సమయంలో అక్కడున్న అంటే కొంతమంది యువకుల మీద హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అహంకారం కావచ్చు, ఇవన్నిటి మీద అక్కడ ఆ సమయంలో అన్ని పార్టీలు ఆహ్వానించినాయి నన్ను. ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను రాజకీయంలోకి మరి చెప్పలేను, దైవ నిర్ణయం. నేను ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టినవాడిని, ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేశాను, దుబాయ్కి వెళ్ళాను. ఎక్కడెక్కడ జీవన ప్రయాణం లోపల దేవుడు రాతను తప్పించుకోలేము. అక్కడ ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఓకే, పార్టీల నుంచి 3 పార్టీల నుంచి ఆహ్వానించారు. బీజేపీని ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఉన్నంతలో దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, ఈ భారతీయత గురించి, ఈ భారతీయ విలువల గురించి ఉన్న పార్టీ అని నేను భావించాను. నువ్వు భావిస్తావు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కుటుంబం గురించి, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ, ఫామ్ హౌస్, ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. ఇక కాంగ్రెస్ అనేది గాంధీ కుటుంబానికి పరిమితమైన పార్టీ. ఒకటి కుటుంబానికి, ఒకటి ఫామ్ హౌస్కు. అంటే వాళ్ళ పార్టీలు అవి మంచి, అవి చెడ్డ అని అంటలేను, దాంట్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటలేను. నాకు నచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వము. రెండోది మా జిల్లాల ఒక డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు, నాన్ కరప్టెడ్, మంచి ఒక విజనరీ ఉన్న ఒక యువకుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఆయన ఆహ్వానించాడు. మా ఇద్దరికి అంటే కొద్దిగా భావజాలం సెట్ కావటం అంతే. మీకు పడని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీ బిజినెస్లు మీరు ఏదైతే బిజినెస్లు చేస్తున్నారో దానికి సంబంధించి గీడీలు ఎప్పుడు రాకేష్ రెడ్డి దగ్గర రావద్దంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి అన్ని వచ్చినాయి. అందులో బీజేపీలోకి అది తెలకుంటేనే అది వల్ల మాకు అదే చెప్తున్నాను. అది తెలగ అట్లాంటి చాలా మంది వచ్చారు. మరి ఎందుకు ఇంత ఐడియా, నా స్ట్రాంగ్ భావజాలను తీసుకెళ్తాను. టచ్ చేయగలుగుతుందా ఈడీ రాకేష్ రెడ్డిని? నన్ను ఆల్రెడీ బీజేపీలోకి వచ్చిన ఈడీ వచ్చింది నాకు. ఈడీ నోటీస్ వచ్చినాయి. ఈడీ అంటే ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏంది? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు, ఎన్ఫోర్స్మెంట్, జిఎస్టీ, ఇవన్నీ ఒక సిస్టమేటిక్లో ఒక ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ రేపు నువ్వు వ్యాపారాలు చేస్తే నీకు వస్తాయి. వాళ్ళకి ఏదైతే అడగాలనుకుంటారో అడుగుతారో దానికి క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. కాదు ఎప్పుడైనా చిన్న తేడాలు ఉంటాయి, పెనాల్టీ, అది ట్యాక్స్ కట్టమంటారు. ఏమైనా ఉంటే మిస్టేక్ అవుతే ఏముంటాయి, దాంట్లో ఏ పెద్ద పని ఏముండదు. ఒక్కొక్కరి మీద 100 సార్లు రైడ్ అవుతాయి. మీరు గతంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ మాదిరి లూటీ చేసి పడేసిండు ఆర్మూర్ని అని చెప్పి అన్నారు. నిజమేనా అది, లేదా ఏదో రాజకీయాల్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు? ఎట్లా? అలా ఆల్రెడీ గుర్తులు ఉన్నాయి కదా. కేజీఎఫ్ అంటే ఒకరోజు ఇప్పుడు పోయి తవ్వుతా అట్లా అరవై చూడుకో. మరి మీరైతే మాట్లాడారు కదా. నేను మాట్లాడే కదా, మీ విలేకరులు అందరూ ఉన్నారు. తెలియకుండా మాట్లాడారు కదా. నేను మాట్లాడటం, ఇళ్లలో మాట్లాడటం వేరు, వేదికల మీద మాట్లాడటం వేరు, కేజీఎఫ్ లాంటి లోయలో నిలబడి మాట్లాడటం వేరు. నేను మాట్లాడిన మాట మీరు గమనించాల్సింది.
ఆ రోజు ఇంటర్వ్యూలో 20 మంది విలేకరులు ఉన్నారు. ఆ రోజు స్పాట్లో ఉన్నాం మేము. డెన్ ఇప్పటికి కూడా మీరు ఇలా చట్లం ఉన్నది డెన్. ఒక్క మట్టి మీద 4 నుంచి 5 వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు మీరు చెప్పండి? విచ్చలవిడి అవినీతి అది ఒకటే కాదు. ఒక మట్టి ఈరోజు మీదనే. ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ నీకు అదే చెప్తాను, నేను చెప్పా కదా, ఇప్పుడు అతని వల్ల దాని వల్ల ఉపయోగం ఏమున్నది. ఇప్పుడు ఒకటి నేను మాట్లాడాను, అతని వల్ల ఇప్పుడు నేను చెప్పింది కదా, మీడియా చెప్తున్నది, శంకరపల్లి యాడ్స్ కావచ్చు, అవి కావచ్చు, కేసులు, సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్తున్నాయి. ఇంకా అతని ఇన్వాల్వ్మెంట్ నేను పోదలుచుకుంటాను. నేను అనాలనుకున్న ఆ కాన్స్టిట్యూన్సీలో మాత్రం అవినీతి లేకుండా చేశాను. అతనిది క్రషర్లు కావచ్చు, మీరు చూడండి అతను క్రషర్ ఉన్నదా లేదు, ఇప్పుడు లేదు. నా దగ్గర జరిగే అవినీతిని మాత్రం నిర్మూలించాను అతనిది. అతన్ని అక్కడ ఓటమి చేశారు. దాని అతను చూసుకుంటే ఏదైనా ఉంటే మీరు అది రేవంత్ రెడ్డి గారిని అడగండి. అతను 8,000 కోట్లు ఏం చెప్తున్నాడు ఈ మధ్యన, ఆయన కూడా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, నాకు శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. రేవంత్ రెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయినా, వాళ్ళంతా మాకు ఏముంటుంది ఐడియాలజీలో తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మాకు ఏం సంబంధాలు ఉంటాయి. మీ నియోజకవర్గంలో రౌడీయిజము, గూండాయిజం అని ఇందాక మాట్లాడారు కదా మీరు. ఆ గూండాయిజం నిర్మూలించడమని చెప్పి చెప్తున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. అవినీతిలో భాగస్వాములు అయిన ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళి 1,000 కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి మీరే చెప్పారు కదా. ఏమంటున్నారంటే వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి పోయినరు. సెంట్రల్లో మీద ఉంది కదా పెద్ద పార్టీ, మళ్ళీ మీరు అక్కడే పోతున్నారు. మీకు ఇప్పుడు ఫస్ట్ అదే చెప్తున్నాను, రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము, రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశానికి ఎందుకు రాసినంటే ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినకూడదు, ఇది ముక్కలుగా అయిన దేశాన్ని ఒక్కటి చేసినాము, 560 సుమారు 60 సంస్థానాలని ఒక దేశంగా చేయవలసి వచ్చింది. మళ్ళా కేంద్రం మీద ఎక్కువ పవర్స్ ఉంటే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తాయని ఫెడరల్ స్టేట్స్ పవర్స్ ఇచ్చారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే వాళ్ళు చూసుకోవాలా. మా చాదన ఎంత అడిగేది మొత్తం ఆపగలిగినాం అక్కడ రౌడీజాన్ని, కబ్జాలని. ఒకవేళ మీరు ఏదైనా అందరు కలిపి విలేకరులు పోతామంటే ఒక వెహికల్ పెడతాము, మొత్తం 90 ఊర్లు తిరగండి. రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు పరిస్థితి ఎలా ఉండే, రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పరిస్థితి ఎట్లా ఉంది, రౌడీలు ఉన్నారా, కబ్జాలు ఉన్నాయా, అక్రమ కేసులు ఉన్నాయా అడగండి. సరే మీరు గెలిచిన తర్వాత అవన్నీ జరగకపోవచ్చు, కానీ జరిగిన నష్టానికి ఎట్లా ఇది? అవును, ఇప్పుడు 8 కోట్ల నష్టానికి ఇప్పుడు అన్ని 1,000 కోట్లు దోచుకున్నారు, స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, బయటికి గుంజాలి కదా, తీయాలి కదా. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చినాము, ఒక 8 కోట్లు అక్కడ షాపింగ్ మాల్కు రెంట్ కట్టిపించినాము అంతే. ఇంకా రోజు వ్యక్తిగతంగా వెళ్ళలేం కదా, అవి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అన్ని ప్రభుత్వం దృష్టికి ఇచ్చేసినాము, ఏమేమి ఉన్నాయో ప్రభుత్వం చూసుకోవాలి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు మాకు ఆర్టీసీ కాంప్లెక్స్ రెంట్ కట్టలేదు, అది కట్టిపించినాము. పవర్ బిల్లు కట్టలేదు, కట్టిపించినాము. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, కట్టిపించినాము. మీ అసలు మీ గోల్ ఏంటి? రాకేష్ రెడ్డి ఏం కావాలి? ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడా తెలంగాణ రాష్ట్రానికి? ఇట్లాంటి ఎవరు పడితే వాడు ముఖ్యమంత్రి అయితే ఇక రాజకీయాలకు విలువ ఏముంటుంది? నువ్వు బలేవును. 2028లో మాదే అధికారం అంటారు కదా. అధికారం మాదే, మా బీజేపీ అధిష్టానం ఆశీర్వదిస్తే హోంమంత్రిని కావాలని ఉంది, హోంమంత్రిని కావాలని ఉంది అంతే. బీసీ ముఖ్యమంత్రి అని ఒక క్లారిటీ అవుతుంది మీకు? నేనైతే నేను బహిరంగానే చెప్పాను అది. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయాలలో ఏముంటుందండి, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ, కులాల మీద కులాలను విడదీసి కుల రాజకీయాలు చేయదు. ఎందుకంటే భారత ప్రధాని 3వసారి బీసీ బిడ్డని చేసిన పార్టీది. ఒక దళిత బిడ్డని, గిరిజన బిడ్డని రాష్ట్రపతులు చేసిన పార్టీ. ఇది ఒక పార్టీ ఐడియాలజీ వేరు. కొద్దిగా ఏంటంటే రాబోయే రాజకీయాలలో అవన్నీ పార్టీ అధిష్టానం దృష్టిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకునేవి. మీరు యాక్సెప్ట్ చేస్తారా బీసీ ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి గారు? 100% చేయాల్సిందే. చేయాల్సిందే కాదు, నేను ముందే చేస్తాను, అందరికన్నా ముందే చేశాను, బహిరంగంగా చెప్పేశాను. తప్పేముంది? కానీ ఒకసారి ముఖ్యమంత్రి ఏం గంగలపోయింది, రెడ్డిలు వెళ్ళిరి, ఎల్మ దొరలు వెళ్ళిరి, కమ్మ దొరలు వెళ్ళిరి, ఒకసారి ఏం పోతుందండి? పెద్ద మీరు కూడా విలేకరులకి ఏం గంగలమైంది? కానీ ఇప్పుడు మంచి స్కోప్ ఉంది తెలంగాణలో. తెలంగాణ బీజేపీలో ఒక సీట్ నుంచి 8 సీట్లు గెలిచిర్రు, 8 లోక్సభ స్థానాలు గెలిచిర్రు. ఏంటి పంచాయతీలు ఏంటి మొత్తం గందరగోళంగా ఉంది? సీఎం సీటు గురించేనా? భవిష్యత్తులో సీఎం నేను కావాలనే ఇప్పటి నుంచో కొట్లాడుకుంటారా ఎట్లా? నేను ఎవరి గురించి మాట్లాడుతారో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అవి పెద్ద స్థాయి నాయకులు, మరి ఏమి జరిగిందని చిరసారి మన స్వార్థలు ఒక్కోసారి బస్ట్ అవుతారు. నా స్థాయి నాయకులు కాకూడదు, అది కూడా నిన్న మా ఎంపీ గారు చెప్పినట్టు అవి అధిష్టానం దృష్టి పెట్టాలి. అవి మా స్థాయి, నా స్థాయి అయితే కాదు. నేను ఒక మామూలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని, తక్కువ రాజకీయ అనుభవం ఉన్నవాడిని. పార్టీలో సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు నేను అన్నట్లు అరవింద్ గారు అన్నట్టు ఎవరు పార్టీ అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు, సీనియర్ నాయకులు కూర్చుంటే అట్లాంటి విషయాలని పార్టీ అంతర్గత సమావేశాలు సాల్వ్ చేయాలి.
సాల్వ్ చేయాలి. చేయాలా ఒకటి, చేయకుండా లేట్ అయినా ఆ స్థాయి నాయకులు సీనియర్ నాయకులు అట్లా బహిరంగంగా అట్లా మాట్లాడుకోకూడదు. నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్రరావుని చాలామంది మీ పార్టీలో వ్యతిరేకిస్తున్నారు. అందరికీ నచ్చిన వాళ్ళైతే చేయలేము, అందరికి నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. రేవంత్ రెడ్డిని కూడా ఎవరు చాలామంది యాక్సెప్ట్ చేయరు ఇప్పటికి కూడా. సరే అది కాంగ్రెస్ పార్టీ, అది బీజేపీ ఏ పార్టీ వేరు, ఐడియాలజీ డిఫరెంట్, డెమోక్రసీ సేమ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఐడియాలజీ వేరు, ఈ ఐడియాలజీ చెప్పుకుంటున్నాను, కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలుపుకోవడం. నచ్చాలని ఏం లేదు, నచ్చడం నచ్చలేదు అంటారు, తప్పేముంది. బీసీ ముఖ్యమంత్రి అనే ముందు బీసీ ప్రెసిడెంట్ కరువైంది కదా తెలంగాణలో. ప్రెసిడెంట్లు అందుకోసమే బీసీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రెసిడెంట్ని మోసం చేశారు. అంటే పార్టీ పదవి ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్లో రెడ్డిలకు ముఖ్యమంత్రి ఇచ్చి బీసీకి పార్టీ పదవి ఇచ్చిండ్రు, దీంట్లో ఓసీకి ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి చేస్తారు. ఏంటి పంచాయతీ పొట్టులో తెగేటట్టు కనిపిస్తూ ఉందా మీకు? నేను డైరెక్ట్ చెప్తున్నా, ఈటల వర్సెస్ బండి సంజయ్ పంచాయతీ అది బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. బిగ్ బ్లాస్టర్ దేనికి అవుతుంది? పచ్చగడ్డేస్తే బగ్గుమనే ఇది కనిపిస్తుంది పార్టీ. ఇది ఒక దేశ సంస్కృతి, ఈ దేశ అఖండ భారత్ కలలు అంటున్న పార్టీ, మెజారిటీ ప్రజల ఆత్మగౌరవం కాబట్టి ఈ వికసిత భారతదేశాన్ని 140 కోట్ల సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అందరినీ కలుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని ఒక కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి చిన్న చిన్న టీ కప్పులో తుఫాను పెద్ద. మన వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేసుకోకుండా తిట్టుకురు కదా ఇద్దరు. ఏది మెన్షన్, మా దృష్టిలో టీ కప్పులో తుఫాను. మాకు భారతీయ జనతా పార్టీకి దేశమే ముఖ్యము అంతే, వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు ముఖ్యం అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇంత చిన్న సమస్యని అంత పెద్ద పార్టీ ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇప్పుడు 30 రాష్ట్రాలలో పరిపాలన చేయాలి. మేము వచ్చి ఇక్కడికి హైదరాబాద్లోనే కూర్చుండలేరు కేంద్ర పార్టీ. మేము దాని సమస్య కిందనే పెట్టుకోవట్లేదు. అది ఇద్దరు వ్యక్తుల సంబంధం. మాదేమో 140 కోట్ల జనాభాని అభివృద్ధి ఎట్లా తీసుకెళ్లాలా, తెలంగాణలో అధికారం ఎట్లా తీసుకురావాలా, కార్యకర్తలను ఎట్లా గెలిపియాలా. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త 40 సంవత్సరాలుగా కలలు గంటూ తన జీవితాన్ని దారపోసిన పార్టీ ఇది. రాకేష్ రెడ్డి గురించో, బండి సంజయ్ గురించో, ఈటల రాజేందర్ గారి గురించో, ఇంకా వేరే రామచంద్రరావు గురించో కాదు. ఇది మాకు పదవులు వచ్చినాయి, మాది వేరు. 40 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం నిరంతరం తమ రక్తాన్ని దారపోస్తున్న కార్యకర్తలు, తమ చెమటని దారపోస్తున్న సామాన్య కార్యకర్తలకు మేము వాళ్ళని గౌరవించాలా, వాళ్ళ ఆశయం నెరవేరాలంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చి మా కార్యకర్తలు కూడా అన్ని ప్రభుత్వ పదవులల్లో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అన్ని రకాలుగా జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, రకరకాల ఏదైతే ఒక వింగ్ లోపల 5 అంచెల విధానంలో ఎన్ని పదవులు ఉన్నాయో మా కార్యకర్తలు ఆ పదవులు అనుభవించి ఒకటి ఏదైతే మెజారిటీ ప్రజలు అవమానం గురవుతున్నారో వాళ్ళ ఆత్మగౌరవం నిలబడేట్లు, ఆత్మాభిమానం ఉంచేటట్లు దాని గెలుపు ముఖ్యం, వ్యక్తుల మధ్యన గొడవలు ముఖ్యంగా. టార్గెట్ మీరు తెలంగాణ పెట్టుకున్నారు 2028లో, కానీ ఇక్కడ రాజాసింగ్ లాంటి కట్టర్ కార్యకర్తలు రిజైన్ చేసిపోతున్నారు కదా, ఎట్లా అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుంది? తెలంగాణలో బీజేపీకి అవకాశం లేనప్పుడు రాజాసింగ్ లాంటి వ్యక్తులే గెలిచిర్రు ఇక్కడ. అది నిజమే, ఆయన మేము అదే చెప్తున్నాము. ఈజ్ ఏ స్ట్రాంగ్ 100% హిందూ ఐడియాలజికల్ ఉన్న ఒక వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీకి గ్రామాన ఒక గుర్తింపు గల నాయకుడు ఎవరు ఉన్నారంటే రాజాసింగ్ గారు. రెండోది తెలంగాణ యువత కూడా అతన్ని బాగా ఆరాధిస్తుంది. అంటే వాళ్ళ భావజాలాన్ని అతన్ని చూసి మురిసిపోయే యువత. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఎదుటోళ్ళు మనని బాగా పొగుడుతున్నారు కదా, అభిమానిస్తున్నారు, కానీ మనం కూడా కొన్ని హద్దులు దాటకూడదు. నేనైనా ఎవరైనా పార్టీకి కొన్ని నియమాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. మన అభిప్రాయాలు ఏమైనా ఉంటే పార్టీ వేదికల మీద చెప్పాలి. కాబట్టి అక్కడ కొన్ని చిన్న ఆయనకు మనస్పార్థలు, ఆయన కొద్దిగా ఇబ్బంది పడి ఏదో ఆ రకంగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వటం అవన్నీ చెప్పడం, రాజీనామా అతను ఇచ్చాడు. పార్టీ నచ్చకనా, వ్యక్తులు నచ్చకనా? పార్టీలో ఉన్న వ్యక్తులు ఈరోజు తెలంగాణలో కీ రోల్లో ఉన్న వ్యక్తులు నచ్చక? అందరికి నచ్చాలని ఏమున్నది. మళ్ళీ నాకు కూడా చాలామంది నచ్చరు, నేను నచ్చను అంటే ప్రతిదానికి పార్టీ మీద నెపమేస్తే ఎట్లా? కన్నతల్లి కదా పార్టీ అంటే, మనం ఏం చేసినా కన్నతల్లికి హాని జరగకూడదు. ఎవరైనా పార్టీలో ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా, ఏ స్థాయి నాయకుడైనా, ఏ స్థాయి కార్యకర్తలైనా మనం చేసే ప్రతి పని, చేసే ప్రతి పలుకు, ప్రతి వాక్యం కన్న తల్లి కంటే పార్టీకి నష్టం కలగకూడదు. ఇది ఫస్ట్ గమనించాలి ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకుడైనా, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుడైతే.
ఇది ఒక డిఫరెంట్ పార్టీ. దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి, దేశ అఖండ గురించి, దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల మనోభావాలు గౌరవించాలనే పార్టీ అందరితో పాటు. కాబట్టి కొద్దిగా మనకు ఓపిక ఎక్కువ అవసరం ఈ పార్టీలో. జరుగుతాయి అవమానాలు, మాకు కూడా జరుగుతాయి, చాలా జరుగుతాయి అవమానాలు. ఏమిటి అవమానం పడితే అవమానం తల్లి మొంగాటి ఏముంటాయి. భారతీయ జనతా పార్టీ గుర్తు మీద గెలిచాము. ఎప్పుడు ఆ గౌరవం ఉంచుకోవాలా, కృతజ్ఞత ఉంచుకోవాలా. రాకేష్ రెడ్డి వ్యక్తిగతంగా గెలిచాడా, పార్టీ సింబల్ మీద గెలిచాడా ఆర్మూర్లో? 100% పార్టీ సింబల్ వల్లనే గెలిచాను, కార్యకర్తల వల్లనే గెలిచాను 100%. పార్టీ సింబల్ మీద కాదంటే మళ్ళీ రేపు మీ మీద వెట్టుబడే అవకాశం. ఏమైతుంది, ఎందుకు అనాలా మళ్ళీ, నీకు అవసరమే. నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగిందంటే, తెలంగాణలో చాలా మందితో మాట్లాడినా, మీకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా నేను. ఆయన వ్యక్తిగతంగా ఆయన కోట్లేసి గెలిపించారు, పార్టీకి సంబంధం లేకుండా అని చెప్పి అభిమానంతో అంటారు. నీకు అభిమానం అంటే మంచి ఇంటర్వ్యూ అంటే యాంకర్, బెస్ట్ యాంకర్ అంటే భార్గవ మంచి యాంకరింగ్ చేస్తూ ఉంటారు నీకు నచ్చిన వాళ్ళు. నువ్వు నచ్చని వాళ్ళేమో యాంకరింగ్ సరిగా రాదా పిల్లాడు కొత్తగా వచ్చినట్టు. నన్ను అభిమానించే వాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు. కానీ ఏదైనా సరే కమలం లేకపోతే మాకు గెలుపు లేదు, కార్యకర్త లేకపోతే అసలు మాకు గెలుపు కూడా సాధ్యం కాదు. హైకమాండ్కి ఏమో తెలంగాణలో పాగా వేయాలని ఉంది 2028లో. ఇక్కడున్న లీడర్లకు మాత్రం అధికారంలోకి రాకుండానే బాగుంటుంది, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు, అధికారంలోకి వస్తే వాము మళ్ళీ ఎవరి చేతిలోకి పోతుందో. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? సాధారణ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అలా ఇప్పుడు ఒక విషయం ఉంది, మీరు ఎట్లా అనుకోవచ్చు కదా, దానికి బదులు ఇట్లా అనుకోండి. ఇప్పుడు ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో, ఎవరైతే ఎంపీలు వాళ్ళే ముఖ్యమంత్రులు కావచ్చు కదా, వాళ్ళే మంత్రులు కావచ్చు కదా. ఇప్పుడు దీనికన్నా ఇంకా మోర్ పవర్ఫుల్ జాబ్స్ వస్తాయి కదా, వాళ్ళకే వస్తాయి, మాకేమి ఇయ్యరు కదా. ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఎవరైతే 40 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేసి 3-4 సార్లు ఎమ్మెల్యేలు అయినరో, ఎంపీలు అయినరో, ఏదైనా అయినరొచ్చు, వాళ్ళకే వస్తుంది కదా ప్రాధాన్యత. రేపు మంత్రులు కావచ్చు, క్యాబినెట్లో కావచ్చు, రేపు ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అన్నీ వాళ్ళకే వస్తాయి కదా. అది రాంగ్, అది అట్లా ఉండదు. ఏ పార్టీ నాయకుడు కూడా అట్లా కోరుకోడు. పార్టీ గెలుపుకి అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ 42 నియోజకవర్గాల పరిధి లోపల ఉన్న గ్రాడ్యుయేట్స్ ఒక అంజిరెడ్డి గారిని గెలిపించారంటే, ఎమ్మెల్సీ గారిని గెలిపించారంటే, అంటే గ్రాడ్యుయేట్స్ మీనింగ్ సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు, యువత అంటే మీనింగ్. మీకు తెలుసు కదా పట్టభద్రులు అంటే. పట్టభద్రులు సమాజాన్ని ప్రభావితం చేస్తారని అనుకుంటున్నాను ఈ 3 ఏళ్ళ. దానికి ప్రథమ మెట్టు విజయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి దీన్ని బట్టి సక్సెస్ ఎందుకు వెళ్తుందంటే, ఈ తెలంగాణ 42 నియోజకవర్గాల ఉన్న పట్టభద్రులు సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఒకటి. ఇప్పుడు సామాన్య ప్రజల్ని మోసపూరిత వాగ్దానాలు చేయడం కాంగ్రెస్ వంతు, సమాజాన్ని మేల్కొల్పడం మా వంతు. తెలంగాణలో బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? బీఆర్ఎస్ ఇంకా అవుట్డేటెడ్ పార్టీ. అదే అవుట్డేటెడ్ పార్టీతో 2028లో మేము కలిసి పోటీ చేయమని రాసిస్తారా మీరు? రాజకీయాలలో అంటే ఏదైనా సాధ్యమవుతుంది అంటారు. రాజకీయ నాయకులు ఏముంటుంది ప్రజాస్వామ్యం తప్పేముంది. ఇప్పుడు మేము 1999లో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాం, 2000లో పెట్టుకోలేదు, 2009లో పెట్టుకున్నాం, 2014లో పెట్టుకున్నాం, 2018లో పెట్టుకోలేదు, 2023లో పెట్టుకున్నాం. అంటే ఏంది ఇది? ప్రజాస్వామ్యంలో నువ్వు ఇదంతా ఒక రాజ్యాంగ పరిధి లోపల ఉండి రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. కానీ దేశంలో ఒకే ఒక్క పార్టీతో పొత్తు కుదరంది కాంగ్రెస్తోనే. 2 బద్ధశత్రువులు కదా. దేశ వినాశకర పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ, దేశాన్ని అవినీతిమయం చేసిన పార్టీ, దేశాన్ని ఎమర్జెన్సీ విధించిన పార్టీ. ఇవన్నీ ఈ దేశంలో ఏవైతే ఈరోజు ఉన్న అవలక్షణాలన్నిటికీ కారణం, 50 ఏళ్ళ కింద రావాల్సిన వందే భారత్ ఈరోజు రావడానికి కారణం కాంగ్రెస్. వాళ్ళు సరిగా ఈరోజు సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నాం. 160 ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు 65 ఏళ్ళలో 74 ఉంటే మేము ఒక 10 ఏళ్ళలో 160 చేసినాం. ఈరోజు 18 ఏళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక 18 వేస్ మీరట్ టు ఢిల్లీ. అంటే ఆ కాంగ్రెస్ పరిపాలిస్తే 50 ఏళ్ళ కింద రావాల్సినవి అంటే ఒక తరం పైకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ చేసిన అవినీతి వల్ల. కాబట్టి కాంగ్రెస్ మాకు ఎప్పుడే దేశ విద్రోహ పార్టీ. అది ఇప్పుడు మీ పార్టీ నాయకులే గతంలో చాలాసార్లు కేసీఆర్ రూలింగ్లో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకున్నారు, 1,00,000 కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు ఇవన్నీ మాట్లాడారు కదా. మీరేమో మళ్ళా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది, పొత్తుకు పోతాము, పొత్తుకు పోయే అవకాశాలు ఉంటాయి, అట్లా రాష్ట్రాన్ని నాశనం చేసి మీకు అదే అంటున్నామండి. మేము పొత్తుకు పోతాము అని అంటే మీరు అన్నదానికి డెమోక్రసీ గురించి చెప్పాను. మేము టీఆర్ఎస్తో పొత్తు అంటలేదు, రేపు టీఆర్ఎస్ కవిత అంటలేదు, ఇప్పుడు టీఆర్ఎస్ కే అవుతుంది, టీఆర్ఎస్ కేటీఆర్ అవుతుంది, టీఆర్ఎస్ హరీష్ రావు అవుతుంది.
టీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ లేదు కదా తెలంగాణలో. తెలంగాణ పార్టీ వాళ్ళు ఎప్పుడో మర్చిపోయిన తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వాదాన్ని. అది మా పార్టీ కూడా కాదని తెలంగాణ వాళ్ళు అనుకుంటారు. భారతీయ రాష్ట్ర సమితి అటు పోలీసా ఆయన పోయింది కదా పాపం, మహారాష్ట్రలో పోటీ చేసిండు, ఆంధ్రలో పార్టీ శాఖ పెట్టిండు. అది తెలంగాణ అస్తిత్వం కోల్పోయిన పార్టీ, తెలంగాణ ఆత్మను కోల్పోయిన పార్టీ అది. కాబట్టి ఇంకా పార్టీ గురించి మేము పట్టించుకోము. ఎక్కడ అక్కడ ఇక్కడ ఉంటే ఇంకా వాళ్ళ పార్టీలో చిన్న చితక పార్టీలు ఉంటాయి. ఎమ్మెల్సీ కవితని ఆడించేది బీజేపీనా రేవంత్ రెడ్డా? ఎవరు ట్రాప్లో ఉంది ఆమె? ఎవరు ట్రాపులు ఉన్న ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఒక రాజకీయ పరిణితి ఉన్న నాయకురాలు, కొన్ని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న నాయకురాలు. అవి ఆకస్మికంగా వచ్చినాయి కాదు, కొని తెచ్చుకున్న సమస్యల వల్ల ఆ రకంగా ఇబ్బంది పడుతున్నది రాజకీయాలల్లో. తండ్రికి దూరమైంది, కుటుంబానికి దూరమైంది, పార్టీ కూడా దూరమైనట్లే కనబడుతుంది. ఇక ఆమె సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటుంది. బీజేపీనే కవితతో పార్టీ పెట్టించబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ ఎవరితోని పార్టీ పెట్టించద్దు. బీజేపీ పార్టీ ఉన్నది, బీజేపీ బలంగా ఉన్నది. తెలంగాణలో 36% ఓట్లు తెచ్చుకున్నాము, 53 సీట్లలో ఫస్ట్లో ఉన్నాము. ఇంకొక 3 జిల్లాలు ఓడితమంటే కథం. మీ అభిప్రాయం ఏంది? రాష్ట్రంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న ఆట కవిత ఆడుతుందని చెప్పి అంటారు. అవును, వాళ్ళు ఆల్రెడీ వ్యాపార భాగస్వాములు కదా, పరిచయాలు ఉంటాయి. మరి నిజమేనా? అది జరగవచ్చా? అవకాశం ఉందా? అవకాశం అలాగే చెప్పాను, రాజకీయాలు ఏదైనా అవకాశమే. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో పోవచ్చు, ఏమి తప్పేముంది? అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ అసమ్మతితో ఒక వెళ్ళిళ్ళంతా వేరే పాపం ఆయన ఇప్పటికే ఇబ్బంది, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ముఖ్యమంత్రి గారిని. గౌరవం లేకుండా, గౌరవించకుండా, వీళ్ళే రోజు స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పోగానే మళ్ళీ ఇంకా 3 పోతారు. రకరకాల ఇబ్బంది పడుతున్నాడు. అంటే స్వేచ్ఛ స్వాతంత్రం లేని ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి రేపు అందరు కలిసి అంటే ఎట్లయితే ఒకటి చేసి పాపం ఈయనని బలైన పరిచి ముఖ్యమంత్రి పదవి తీసేసి ఎవరన్నా బట్టి విక్రమార్క లాంటి లైన్ రంకు ఇంకా గత్యంతరం లేక ఆయన ఒక 20 మందిని తీసుకుని పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్లో. అలా 40 మంది ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో ఏమున్నది అన్న. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పంచాయతీ, కవిత పెడుతున్న పంచాయతీ మీకేమనిపిస్తుంది? ఆమె పార్టీలో ఉంటుందా, బయటకు వస్తుందా, సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది జనరల్గా? ఈ రాష్ట్రంలో మంచి సీనియర్ మంత్రులు ఎవరు ఉన్నారంటే కేటీఆర్, హరీష్ రావు గారు. కేటీఆర్, హరీష్ సీనియర్ మంత్రులు. ఇప్పుడు ఒకటి వాళ్ళు చెప్పగలగాలి కవిత గారి గురించి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు. ఎక్కడో తేడా వచ్చింది ఆస్తుల దగ్గరన, పదవుల దగ్గరన, లేకపోతే భవిష్యత్తులో పొందబోయే పదవుల వల్ల వాళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాలి కుటుంబంలో తప్ప తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబానికి ఏం సంబంధం లేదు. ఆ బంధం తెగిపోయింది, పేగు బంధం. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అయిందో ఇంకా ఆ కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు కదా. ఎందుకంటే అదే కదా, పార్లమెంట్ సీట్లలో కూడా 0కి వచ్చారు. ఏదో డబ్బులు ఉంది కానీ, ఎందుకంటే తెలంగాణను అప్పుల పాలు చేసినారు. పార్టీనేమో ఖాళీ పార్టీ ఇప్పుడు దేశంలో రెండో ఏమంటారు ధనిక పార్టీ. బీజేపీకి సరెండర్ అయ్యి ఎంపీ ఎన్నికల్లో మీకు సపోర్ట్ చేసిండు కేసీఆర్ అనేది కూడా చర్చ కూడా ఉంది. ఆయనకు రావాల్సిన ఎంపీ సీట్ పోటీ చేశారు కదా. ఏముండదు, కాంగ్రెస్కు కాంప్రమైజ్ అయ్యి, ఎందుకంటే అవన్నీ సెక్యులర్ ఓట్లు. మా బీజేపీది ఏంటంటే టోటలీ దేశం, అభివృద్ధి, ధర్మం, ఈ 3 దీనికి సంబంధించిన మాకు ఉంటారు ఓట్లు. వాళ్ళ మీద సెక్యులర్ పార్టీలు ఆ 2 అంటే మైనారిటీ అనుకూలంగా తీసుకొని మెజారిటీ ప్రజల పన్నుల్ని మైనారిటీలకు దారదత్తం చేసి మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీలు 2 అవి కలవడానికి అవకాశం కూడా మాత్రం ఎట్లా కలుగుతారు? రేవంత్ రెడ్డికి కేసీఆర్కి జరిగిన కుమ్మక్కు ఒప్పందంలో భాగమే పార్లమెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఆ 8 సీట్లు ఒకవేళ వీళ్ళ సీట్లు కాంగ్రెస్కు దారదత్తం చేయకపోతే రేవంత్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి దిగిపోయేవాడు. ఇప్పుడు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం తిహార్ జైలుకు పంపిస్తా, 1,00,000 కోట్లు కక్కిస్తా, జైల్లో ఇది చేస్తా అది చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏం లేదు, 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 18 ఏళ్ళు దాటిపోతుంది. ఈ విచారణలు కొనసాగుతున్నాయి కానీ ఎక్కడ ఒక పులి స్టాప్ పడట్లేదు. మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? 4.5 ఏళ్ళ దాకా ఇట్లనే సాగిస్తాడు, మళ్ళీ 6 నెలల ముందు అంటాడు ఈసారి ఒక్కసారి మళ్ళొకసారి అవకాశం ఇవ్వండి, ఈసారి మాత్రం అప్పుడు చెంచల్గూడ చెర్లపల్లి జైలు కట్టిస్తానా, కానీ ఇప్పుడు మొత్తం డబుల్ బెడ్రూమ్ కట్టిపోయి నలుగురు కట్టిపిస్తా అంటాడు మళ్ళీ కొత్తగా. ఉంటుంది అట్లా, ఎందుకంటే గతంలో బెడ్రూమ్ల నుంచి గుంజపోయి జైలు వేసిరు కదా. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటున్నా, అబద్ధం. ఇప్పుడు ఏంటంటే ఒప్పందం, అలా చీకటి గదులలో జరిగిన ఒప్పందం ప్రకారము నా పార్టీ నన్ను ముఖ్యమంత్రి పదవిని మీరు అస్థిరపరచద్దు, ఎందుకంటే మీకు మెజారిటీ సీట్లు ఉన్నాయి, ఎందుకంటే మిగతా నా దాంట్లో నేనే సరిగ్గా సఖ్యత లేను, నా దాంట్లో 6 వర్గాలు ఉన్నాయి, నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఎవరు ఒప్పుకుంటలేరు ఆయనని,
అంటే ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. 3 రోజుల కింద వచ్చిండు ఇతను మా ముంగట ముఖ్యమంత్రి ఏందని. మన రాజగోపాల్ రెడ్డి కూడా ఏదో ట్వీట్ చేసినట్టుండు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి. అంటే ఈయన ట్వీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. అంటే దాంట్లో ఒక ఈ తెలంగాణలో ఉన్న బీసీలంతా ఒకటి గమనించాల, ఈ కాంగ్రెస్ చిత్తశుద్ధిని. ఈ ఒక్క పాయింట్ ఏది 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేది ఇది పవర్ఫుల్ డైలాగ్. అంటే ఇది ఒక్కసారి కాదు, ఇది 4వ సారి. 4 సార్లు అన్నాడా? దీన్ని తెలంగాణలో ఉన్న బీసీలు, మీ బీసీ నాయకులను అడగండి, మీ కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులని. 42% అనుకుంటా బీసీలకు రాజ్యాధికారం అనుకుంటా. ముఖ్యమంత్రి ఎట్లా అంటుండు అంత బహిరంగంగా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి? ఎందుకు అడగరు బీసీలు? ఆ మోసపూరిత వాగ్దానాలకు, మోసపూరిత చర్యలకు, అబద్ధ వాగ్దానం లొంగిపోయి మీరు మళ్ళీ వాళ్ళ వలలో పడకండి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్డిల రాజ్యమే కాంగ్రెస్ రాజ్యం. ఓకే, బహిరంగ నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత జగ్గారెడ్డి గారు అంటున్నారు 2 సార్లు రేవంత్ రెడ్డి కాగానే 3వసారి నా వంతు అని. ఈ ఉన్నత వర్గాల కుట్ర, అగ్రవర్ణాల కుట్ర కాంగ్రెస్ ఏ రకంగా ఉందో బీసీలు అర్థం చేసుకోండి. మీ బీసీ నాయకులు నిలదీయండి. ఎవరెవరైతే మీ దాంట్లో బీసీ నాయకులు ఉన్నారో అందరిని నిలదీయండి. ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ బీజేపీ మీద నెట్టేసి బీజేపీ మొత్తం ఇది చేయాలని చెప్పి మీ మీద నెట్టేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. అది పెండింగ్లో ఉంది గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. వాళ్ళే ఆమోదం తెలపాలి, పార్లమెంట్లో చట్ట రూపం తీసుకురావాలని చెప్పి మీ మీద నెట్టేసింది కదా. నిజమే, పార్లమెంట్లో చట్టం చేయాలి, నిజమే కదా. చేస్తారా మరి? అతను అన్నది నిజమే అంటే ఆయన ఒప్పుకున్నాడు, మేమేం చెప్పిన అబద్ధమే ఇక్కడ అని. ఆయన ఇప్పుడు ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నేను 12% రిజర్వేషన్ ఇస్తానని ముస్లింకు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా? ముఖ్యమంత్రికి ఉంటుందా, అధికారం ఉంటుందా రిజర్వేషన్ నిర్ణయించి? ఉండదు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి 10 ఏళ్లల్లో గిరిజనులకు 12% రిజర్వేషను, మైనార్టీలకు 12% రిజర్వేషను చేశాడా? ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందా? అంటే మీకు అధికారం లేకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇతను కూడా అంతే, ఇతనికి 42% చేసే అధికారం ఇతనికి లేదు ముఖ్యమంత్రి గారికి. అని ఎందుకు ఇస్తున్నాడు? మీకు అధికారం లేకుండా వాగ్దానాలు ఇస్తున్నారు. అంటే మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. బీజేపీ చేయదు కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చింది. తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు చెప్పాలి, ముఖ్యంగా మేము కేంద్ర ప్రభుత్వంలో అధికారం నుండి మాట్లాడి చెప్తామని చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకూలంగా ఉన్నారా ఈ రిజర్వేషన్కి? మీకు అదే చెప్తున్నాను, మేము అనుకూలంగా ఉన్నది కాదు కదా, 30 రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి కదా. కేంద్ర ప్రభుత్వం అంటే మేమే కాదు కదా. మనం ఈ ప్రెసిడెంట్ రామచంద్రరావు 9th షెడ్యూల్లో పెట్టడం కుదరదు. అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్, మైనార్టీలకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% ఎబో రిజర్వేషన్ ఉండకూడదు. 9th షెడ్యూల్ అనేది బిఫోర్ ఒక తమిళనాడు తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా జరగలేదు. గుజరాత్లో లేదా మైనార్టీలకి రిజర్వేషన్? అది మళ్ళీ మైనార్టీ ఓన్లీ 42% రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇస్తే మేము భారతీయ జనతా పార్టీ మాట్లాడతాం మా ప్రధానితోని. అన్ని రాష్ట్రాలకు మేమే పోతాం. కిషన్ అన్న, నేను, సంజయ్ అన్న, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలము అందరం రైలు పెట్టుకొని తమిళనాడు పోతాం, స్టాలిన్ని బతిమలాడతాం, అన్ని రాష్ట్రాలు అడుగుతాము. ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మాట్లాడి బతిమలాడి భారతదేశం అంతా 30 రాష్ట్రాలు తిరిగి మరి రిక్వెస్ట్ పెడతాం ఆమోదించమని. ఇప్పుడు నువ్వు చెప్పేంత మీరు ఒకవేళ ఇప్పుడు పార్టీ మీరు ఇవ్వాలనుకుంటున్నారు, పార్టీ పరంగా ఇస్తామంటున్నారు, సాధ్యం కాకపోతే ఎవరద్దు అంటున్నారు? ఎవరు నీకు ఇప్పటికి కూడా ఎందుకు ఉన్న రెడ్డిలు అంతే, ఎందుకు ఉన్న రెడ్డిలు అందరినీ తీసేయి. లేదు నీకు కొన్ని రోజులు కూడా నువ్వు నీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి కూడా బీసీకి ఇవ్వండి, కొన్ని రోజులు మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందో లేదో అనుకుని నిరూపించుకోవాలంటే ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి పదవి మా మహేష్ కుమార్ కొడుకు ఇవ్వండి. ఎట్లా నిజామాబాద్కు మంత్రి పదవి లేదు. నిజంగా మీ చిత్తశుద్ధి ఉంటే అంటే మీకు మొత్తం ఉన్నతమైన పదవులేమో ఉన్నత వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ కొన్ని చేయు. చివరిగా చెప్పండి రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీ నుంచి మీ నియోజకవర్గ ప్రజలకు ప్లస్ తెలంగాణ ప్రజలకు మీ పార్టీ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు మాత్రం ఎప్పటికీ మేము రుణం తీర్చుకోలేము. భారతీయ జనతా పార్టీ, యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ, ఎంటైర్ భారతీయ జనతా పార్టీ 1984లో ఈ పార్టీ పుట్టిన తర్వాత మొదటి విజయం ఇచ్చింది తెలంగాణ గడ్డ, హన్మకొండ జంగారెడ్డి గారు. అంటే ఈ నెల రుణం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ తీసుకోలేదు. అంటే దేశంలో మొదటి సీటు, మొదటి విజయం, మొదటి ఫలితం కూడా అప్పుడు ఎన్నికలల్లో. రెండో ఫలితం వచ్చి గుజరాత్, 2 సీట్లు వచ్చినాయి అప్పుడు. అంటే ఈ భారతీయ జనతా పార్టీకి ఆయుష్ పోసింది మీరు.
ఊపిరి పోసింది మీరు, ఉయ్యాల లూపింది మీరు. దయచేసి రాజకీయాలు ఏదైనా ఈరోజు నిరంతరం మీ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధిలో కావచ్చు, మీ గురించి, మీ దేశం, మన రాష్ట్రం గురించి, ధర్మం గురించి అన్ని రకాలుగా ఆలోచించే పార్టీ, నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న పార్టీ. తెలుగుదేశంకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒకసారి సరిపోతుందా? ఒక్కసారి ఒక్కసారి అధికారం ఇవ్వండి. మమ్మల్ని మేము నిర్మించుకుంటాం. తర్వాత నిర్ణయం మీ చేతుల్లో ఉంటుంది. ఒక్కసారి అన్నీ చూసినారు. కమ్మ పార్టీ చూసినారు, కాంగ్రెస్ పార్టీ చూసినారు, తెలుగుదేశం పార్టీలు చూసినారు, ఎల్మదొరల పార్టీలు చూసినారు, అందరూ చూసినారు. అంటే ఒక కులాలు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుకుందాం. తెలుగుదేశంకి అవకాశం ఇచ్చారు ఎన్నిసార్లు, కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలుపుతాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం సాధ్యమవుతుంది అది మీరు అన్నది ఇప్పుడు? ఎందుకంటే నా తెలంగాణ వచ్చిందే నా వల్ల, సృష్టించిందే నేను, ఇవన్నీ మాట్లాడాను కదా కేసీఆర్. ఆయన ఉన్నంత కాలం రేవంత్ రెడ్డి ఈయన ఇద్దరు ఉన్నంత కాలం మీరు ఎట్లా ఇదవుతారు ఇక్కడ? రైట్, మంచి ప్రశ్న అడిగినావు భార్గవ్. తెలంగాణ ప్రజలందరూ చూడాలి. ఎవరైతే ఇప్పుడు యాంకర్ అడిగాడో ఇద్దరు నాయకులు, వాళ్ళిద్దరిని మొన్ననే మట్టి కనిపించినాం కామారెడ్డిలో. వాళ్ళ నాయకులే కాదు మా దృష్టిలో. మా నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఎటువంటి రాజకీయ పార్టీలు పెట్టలేదు. కానీ ఒక్క నాయకుడు, సామాన్య నాయకుడు, ఖాళీ ఇద్దరు. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పారో కేసీఆర్ కానీ, ఇంకా మాకు వీళ్ళ పార్టీలే లెక్కండి, వీళ్ళే లెక్క కాదు మాకంటే. వీళ్ళిద్దరు నోడగొట్టిన ఒక మామూలు సామాన్య నాయకుడు మా వెంకటరమణారెడ్డి అన్న. దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు అట్లా. కాబట్టి వచ్చేది, గెలిచేది, నిలిచేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించి వచ్చే ఎన్నికల వరకు మొత్తం తెలంగాణ ప్రజల్ని ఒకటి చేసి ఏకతాటిపైకి తెచ్చి, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ కొద్దిగా బలహీనంగా ఉన్నాం. ఉత్తర తెలంగాణ కవర్ అయిపోయింది. దక్షిణ తెలంగాణ కొద్దిగా బలోపేతం చేసి ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ అన్న, నమస్తే, థ్యాంక్ యూ.